Hello everyone, welcome to the today's class. This is Pawan Kumar. సో ఈరోజు క్లాస్లో అయితే మనం రీల్ అనాలిసిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి లాస్ట్ క్లాస్ నుంచి అయితే చూడడం అయితే జరుగుతుంది కదా. సో 6 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయండి. సో ఇది 7th క్లాస్. ఈ క్లాస్లో మనం 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. మోనోటోనికల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ మీద అది ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందన్న టాపిక్ మీద అయితే మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం కదా. సో వాటి మీద ఈరోజు ఒక 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5, 5th ప్రాబ్లం. ప్రూవ్ దట్ generator of Sn is convergent if Sn is equals to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on plus 1 by n factorial. సో చూడండి ఏమేం చేయండి మనకి క్వశ్చన్. సో Sn అనే ఒక సీక్వెన్స్ ఇవ్వడం అయితే జరిగింది, దాన్ని కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో Sn సీక్వెన్స్ ఏమి ఇచ్చాడు, 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on plus 1 by n factorial అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఏం చేస్తున్నాం, సొల్యూషన్. సో వీటిని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఇచ్చిన Sn అనే సీక్వెన్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on plus 1 by n factorial తీసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీని తర్వాత ఉన్న సీక్వెన్స్ అంటే Sn plus 1 టర్మ్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నాం. సో అంటే ఏం చేస్తున్నాం, n ప్లస్లో n plus 1ని రీప్లేస్ చేస్తే Sn plus 1 టర్మ్ అనేది మనకు వస్తుంది కదా. సో అంటే n ప్లస్లో n plus 1ని రీప్లేస్ చేయండి, ఏమవుద్ది, Sn plus 1 equals to 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus 1 by 3 factorial plus and so on plus 1 by n factorial plus 1 by n plus 1 factorial. సో n తర్వాత 1 by n తర్వాత వచ్చేది 1 by n plus 1 factorial కదండి. సో ఇది మోనోటోనికల్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, మనం Sn plus 1 టర్మ్ నుంచి Sn minus 1 టర్మ్ని తీసేస్తున్నాం, అవునా. సో సపరేట్ చేస్తే Sn plus 1 minus Sn చేయండి, ఏమొస్తుంది, 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus and so on plus 1 by n factorial plus 1 by n plus 1 factorial, అవునా. సో Sn plus 1 యొక్క సిరీస్, అవునా. సో సీక్వెన్స్ మైనస్ తర్వాత ఏం చేయాలి, మనం Sn సీక్వెన్స్ రాసుకోవాలి. 1 plus 1 by 1 factorial plus 1 by 2 factorial plus and so on plus 1 by n factorial. సో ఇక్కడ చూడండి 1 by n factorial వరకు సేమ్ ఉంది, ఇక్కడ ఇక్కడ కూడా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే, ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్తో ఉన్న పాజిటివ్ ఉన్న టర్మ్స్ నెగిటివ్ ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, Sn plus 1 minus Sn is equals to 1 by n plus 1 ఫ్యాక్టోరియల్ అయితే మిగులుతుంది కదా. సో మనకి ఏం చేస్తుంది, గ్యారంటీగా గ్రేటర్ దెన్ 0 అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు, Sn plus 1 minus Sn is greater than 0 అని చెప్పొచ్చు కదా. సో దీని నుంచి Sn is less than Sn plus 1. సో ఏమవుతుంది, Snth టర్మ్ కంటే Sn plus 1th టర్మ్ అనేది పెద్దగా ఉండడం అయితే జరుగుతుంది కదా. సో ఈ రకంగా జరిగితే ఫర్ ఆల్ n is less than n plus 1. సో ఈ రకంగా జరిగితే మనం ఆ సీక్వెన్స్ Sn సీక్వెన్స్ ఏమని చెప్తామండి, Sn is monotonically increasing sequence. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇలా ఉంటే అది గ్యారంటీగా ఏమవుతుంది, బౌండెడ్ అవుతుంది, బౌండెడ్ అబౌవ్ అవుతుంది, బౌండెడ్ అబౌవ్ అవుతుంది అని అది కన్వర్జెంట్ అవడం అయితే జరుగుతుంది కదా. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్.
ఏమొచ్చిందండి మనకి ఎస్ఎన్ సీక్వెన్స్ అనేది మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయింది కదా. సో ఎస్ఎన్ సీక్వెన్స్ ఏం చేయడు, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ 1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఫ్యాక్టోరియల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఏం చేయొచ్చు, ఎస్ఎన్ సీక్వెన్స్ని ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ అండ్ సో ఆన్. అలాగా n ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ n కింద రాసుకోవచ్చు కదండి. సో ఇచ్చిన సీక్వెన్స్ ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది. సో కన్సిడర్ చేయండి, ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటాం తీసుకుంటే ఈ సీక్వెన్స్ అనేది ఎలా ఉంది, జామెట్రికల్ ప్రోగ్రెషన్స్లో ఉంది కదండి. సో జీపీ జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకుని ఉంటారు. సో ఇలా ఉంటే మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అలా నెక్స్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా అనేది ఉంది కదా. సో ఏంటండి ఫార్ములా, సో ఫార్ములా ఆర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకుంటే కనుక ఏం చేస్తాం మనం, సపోజ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n బై 1 మైనస్ ఆర్. సో అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఆర్ వాల్యూ ఏంటి, సో ఫస్ట్ టర్మ్ అనేది ఏ వాల్యూ, సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో నెక్స్ట్ టర్మ్ ఇంటూ 1/2 అనేది నెక్స్ట్ టర్మ్ అవుతుంది కదా. సో 1 ఇంటూ 2 అంటే 2 కదండి వచ్చింది. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, ఏమవుద్ది 1 ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n అంటే 1/2 హోల్ పవర్ n బై 1 మైనస్ 1/2 అంతేనా. సో ఏంటిది ఎస్ఎన్. సో ఎస్ఎన్ టర్మ్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n అంటే 1 మైనస్ 1/2 పవర్ n కింద రాసుకోవచ్చు. సో 1 నుంచి 1/2 తీసేస్తే మనకి వస్తుంది 1/2 అనేది వస్తుంది. సో ఈ 2ని పైన రాసుకున్నారు అనుకోండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది, వెయిట్ ఇక్కడ మనకి ఎస్ఎన్ సీక్వెన్స్ అనేది ఒక్క నిమిషం. సో ఎస్ టర్మ్ సో ఏమవుతుంది, ఇది 2 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n అనేది రావడం అయితే జరుగుతుంది. కానీ మనకి ఎస్ఎన్ సీక్వెన్స్ దగ్గర చూడండి ప్లస్ 1 ప్లస్. సో ఈ సీక్వెన్స్ని మనం ఇలా రాసుకోవడం అయితే జరిగింది కదా. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n, అవునా. సో ఇక్కడ ఏమవుతుందండి, సో 2 ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ అని ఉంది కదా. సో 1 మైనస్ 1/2 హోల్ పవర్ అనేది గ్యారంటీగా ఏమవుతుంది, సో లెట్ 1 మైనస్ 1/2 హోల్ పవర్ అనేది గ్యారంటీగా ఏమవుద్ది, లెస్ దెన్ 1 అవుతుంది కదండి. సో ఇప్పుడు 1 మైనస్ 1/2 హోల్ పవర్ అని ప్లస్లో 1 అని రీప్లేస్ చేసుకోవచ్చా, రీప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఏముంది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్. సో లెస్ దెన్ 1 అంటున్నాం కాబట్టి ఈక్వల్ టు రాయకూడదు, ఇప్పుడు లెస్ దెన్. సో తక్కువ వాల్యూ వస్తుంది కదా. సో 2 ఇంటూ 1, సో ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్. సో 1 ఇంటూ 2 అంటే 2, ఎస్ఎన్ ఈజ్ లెస్ దెన్ 1 ప్లస్ 2 అంటే 3. సో ఎస్ఎన్ అనే సీక్వెన్స్ ఏమవుతుందండి, 3 కంటే చిన్నగా ఉండడం అయితే జరుగుతుంది. సో అంటే ఎస్ఎన్ యొక్క బౌండరీ ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు 3 అనేది అప్పర్ బౌండ్ అని చెప్పొచ్చు కదా ఎస్ఎన్ అనే సీక్వెన్స్కి. సో ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ అబోవ్ and bounded above, therefore SN is convergent.
సో Sn అనేది ఏమవుతుంది కన్వర్జెంట్ అవుతుంది అన్నమాట. సో ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఏం చేసాం, Sn అనే సీక్వెన్స్ ఏది ఇచ్చాడు మనకి 1 + 1 / 1 factorial + 1 / 2 factorial + 1 / 3 factorial + and so on 1 / n factorial అనేది ఉంది. సో 1 ఎలా రాసుకోవచ్చండి, 1 × 1 1 factorial అంటే 1 ప్లస్ 2 factorial ఎలా రాయొచ్చు, 1 × 2 కింద రాయొచ్చు. 3 factorial ఎలా రాయొచ్చు, 1 × 2 × 3 కింద రాయొచ్చు. అలాగే and so on ప్లస్ n factorial ఏం రాయొచ్చు, 1 × 2 × 3 × and so on అలాగా n factorial వరకు అయితే రాయడం జరుగుతుంది కదా. సో ఇక్కడ ఈ టర్మ్స్ని చూస్తే ఎలా ఉన్నాయి, ఇవి జామెట్రిక్ ఫార్మేషన్ అంటే జీటీ జామెట్రిక్ ఫార్మేషన్లో అయితే ఉండడం జరిగింది కదా. సో దీని నుంచి ఎంత టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సో ఆర్త్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సో ఫస్ట్ టర్మ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఏ అనుకుంటాం, నెక్స్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్ అనుకుంటున్నాం. సో ఆర్ అనుకుంటే ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎస్ అనే టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ 1 - r/(1 - r) అనేది అయ్యింది. సో ఆ వాల్యూని రీప్లేస్ చేస్తే మనకి ఏమొచ్చింది, 2 × 1 - 1/2 అనేది రావడం జరిగింది. సో కానీ Sn దగ్గర చూడండి 1+ అనేది ఉంది కదా, ఈ టర్మ్ ప్లేస్లో మనం దీన్ని రీప్లేస్ చేసుకుంటే కనుక Sn ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 × 1 - 1/2 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, 1 - 1/2 దీంతో మల్టిప్లై చేయాలంటే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ n వాల్యూ ఎంతో తెలియదు కదా మనకి. సో ఏం చేస్తున్నాను, n ఇన్ఫినిటీ వరకు రీప్లేస్ చేస్తే గ్యారంటీకి ఏమవుతుంది, <1 అయితే ఉండడం అయితే జరుగుతుంది అవునా. సో <1 అయితే ఉంటుంది కాబట్టి ఏం చేయొచ్చు, సో ఏం చేస్తున్నాను ఇక్కడ ఈ 1 - 1/2 ప్లేస్లో 1 అని రీప్లేస్ చేస్తున్నాను. సో 1 అని రీప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, Sn సీక్వెన్స్ అనేది సో <1 + 2 × 1 అవ్వడం అయితే జరుగుతుంది. సో Sn అనేది <1 + 2 అవుతుంది కదా. సో Sn అనేది గ్యారంటీగా ఏమవుతుంది, ఇక్కడ 2 + 1 + 2 అంటే 3 అవుతుంది. సో Sn అనేది గ్యారంటీగా 3 కంటే తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, Sn అనే దానికి 3 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది కదా. సో అప్పర్ బౌండ్ అవుతుంది కాబట్టి Sn అనే సీక్వెన్స్ బౌండరీ అబౌవ్ అవుతుంది. సో Sn ఈస్ కన్వర్జెంట్ అని చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 వచ్చేసరికి ఇది కూడా ప్రూవ్ దట్ if Sn is equals to 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus and so on plus 1/n × n-1. So n × n+1 అనేది మనకి సీక్వెన్స్ Sn అనే సీక్వెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏమి చేయండి, Sn అనే సీక్వెన్స్ 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus and so on plus 1/n × n+1 అనే సీక్వెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని కన్వర్జెంట్ అని మనం ప్రూవ్ చేయాలి కదా. సొల్యూషన్. సో Sn సీక్వెన్స్ తీసుకున్నాం. Sn is equals to 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus and so on plus 1/n × n+1. సో ఇచ్చిన సీక్వెన్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకున్నాం. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు, Sn ప్లస్ కొంత టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. Sn + 1 = అంటే n ప్లస్లో n+1 అనేది రీప్లేస్ చేస్తాం. సో 1 × 2
plus 2 into 3 plus 3 into 4 plus and so on plus n plus లో n plus 1 n plus 1 plus 1 రీప్లేస్ చేస్తాయి. సో మనకి Sn plus 1 టర్మ్ ఏమవుతుంది 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus and so on plus n plus 1 n plus 1 plus 1 అంటే n plus 2. సో Sn plus 1 టర్మ్ మనకి వచ్చింది. సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనం మోనోటోనికల్ ఇంక్రీజింగ్ అంటే ఏం చేస్తాం Sn plus 1 మైనస్ Sn అనేది చేస్తున్నాం కదా. సో Sn plus 1 మైనస్ Sn చేస్తుంటే ఏమవుతుంది చూడండి, మనకి వచ్చే సీక్వెన్స్ ఏమవుద్ది 1 into 2 plus 1 by 2 into 3 plus and so on plus 1 by n into n plus 1 plus 1 by n plus 1 into n plus 2 అనేది మనకి ఏంటండి Sn plus 1th టర్మ్, అవునా. సో దీంట్లో నుంచి ఏం సపరేట్ చేయాలి మనం మైనస్ ఆఫ్ Sn తీసేయాలి కదా. 1 by 1 into 2 plus 1 by 2 into 3 plus 1 by 3 into 4 plus and so on plus 1 by n into n plus 1. సో సపరేట్ చేస్తే మనకి మిగిలిది ఏంటండి, ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయి దీంట్లో ఉన్న టర్మ్స్ అన్ని దీంట్లో ఉన్నాయి కదా. సో ఇక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలిన టర్మ్ ఏంటి 1 by n plus 1 into n plus 2 అనేది మనకి మిగిలే టర్మ్ కదా. సో Sn plus 1 minus Sn is equals to ఏమవుతుంది 1 by n plus 1 n plus 2. సో ఇది గ్యారంటీగా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో Sn plus 1 minus Sn is greater than 0 for all n is greater than n plus 1 అయినప్పుడు. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం, సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో Sn సీక్వెన్స్ని Sn plus 1 సీక్వెన్స్ని రాసుకున్నాను. Sn plus 1 లోంచి Sn తీసేయడం అయితే జరిగింది. సో తీసేస్తే మనకి వచ్చిన సీక్వెన్స్ ఏంటి 1 by మిగిలిన టర్మ్ ఏంటి 1 by n plus 1 into n plus 2 అనే టర్మ్ మిగిలింది. సో అది గ్యారంటీగా గ్రేటర్ దెన్ 0 అవుతుంది. సో n plus 1 మైనస్ Sn అనేది కూడా ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవడం అనేది జరుగుతుంది, అవునా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, దీని నుంచి మనం ఏం చేయొచ్చండి, ఏమొచ్చింది మనకి Sn plus 1 మైనస్ Sn గ్రేటర్ దెన్ 0 వచ్చింది కదా ఫర్ ఆల్ n ఈజ్ లెస్ దెన్ n plus 1 అయినప్పుడు. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు Sn ఈజ్ లెస్ దెన్ n plus 1 ఫర్ ఆల్ n ఈజ్ లెస్ దెన్ n plus 1 అని చెప్పొచ్చు. సో దీని నుంచి Sn ఈజ్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అవడం అయితే జరుగుతుంది. సో మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అయితే సో Sn సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ అని చూపించాలి. సో Sn సీక్వెన్స్ని కన్వర్జెంట్ చూపించడానికి ఏం చేస్తుందంటే చూడండి. సో మనకి ఇచ్చిన Sn సీక్వెన్స్ ఏంటండి, Sn ఈజ్ ఈక్వల్స్ టు 1 into 2 ప్లస్ 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 by n into n plus 1 అనేది ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీని నుంచి ఏం చేస్తానంటే నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 1 by 1 minus 1 by 2 plus 1 by 2 minus 1 by 3. So plus 1 by 3 minus 1 by 4 plus and so on plus 1 by n minus 1 by
n ప్లస్ 1 అనేది అవడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ సీక్వెన్స్ అనేది సరిపోతుందండి. చూడండి, ఎల్సిఎం 1 into 2 అనేది ఎల్సిఎం అవుద్ది. సో 2 minus 1, సో 2 minus 1 అంటే 1/2 into 2 వస్తుంది. సో ఇక్కడ 2 into 3 అనేది ఎల్సిఎం అయితే కనుక, సో ఇక్కడ 3 minus 2, సో 3 minus 2 అంటే మనకు వచ్చేది ఎంతండి, 1/3 అనేది రావడం అయితే జరుగుతుంది, అవునా. సో 1/2 into 3 అనేది రావడం అయితే జరుగుతుంది. సో సేమ్ అలాగా సిరీస్ అనేది మనకి సరిపోతుంది కదండి. సో ఎస్ఎన్ సీక్వెన్స్ని కదా మనం ఇలా కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమవుద్ది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుద్ది చూడండి, -1/2 + 1/2, -1/3 + 1/3, -1/4 + 1/4 ఉంటుంది. అలాగే -1/n + 1/n. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే సీక్వెన్స్ ఏంటండి, ఎస్ఎన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఒక 1 -1/n + 1 అనేది మనకి మిగలడం అయితే జరుగుతుంది కదా. సో ఎస్ఎన్ అనేది 1 - 1/n + 1 అనేది అయితే మనకి మిగలడం జరుగుతుంది. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు, సో 1/, therefore సిన్స్ ఏం చెప్పొచ్చు, 1/n + 1 అనేది లెస్ దెన్ లెస్ దెన్ 0 ఉండడం అయితే జరుగుతుంది కదా. సో 1/n + 1 అనేది లెస్ దెన్ 0 ఉండడం అయితే జరుగుతుంది. అంటే 1/n + 1 అనేది లెస్ దెన్ 1 ఉండడం అయితే జరుగుతుంది కదా. సో ఇక్కడ n ప్లస్లో 1 తీసుకున్నారు అనుకోండి, సపోజ్ 1/1 + 1 అంటే మనకు వచ్చేది ఎంత, 1/2. సో 1/2 అంటే 0.5, 2 తీసుకుంటే ఎంత వస్తుంది, 1/3. సో 1/3 అంటే సంథింగ్ 0.75, 0.25 ఎంతో రావడం అయితే జరుగుతుంది కదా. సో ఇలాగా మనం చేసుకుంటూ వస్తే గ్యారంటీ ఏమవుద్ది, n + 1/n + 1 అనేది గ్యారంటీ లెస్ దెన్ 1 అయితే ఉండడం అయితే జరుగుతుంది కదా. సో లెస్ దెన్ 1. సో ఎస్ఎన్ అనే సీక్వెన్స్ గ్యారంటీగా ఏమవుద్ది, లెస్ దెన్ 1 అయితే అవడం అయితే జరుగుతుంది. సో ఎస్ఎన్ లెస్ దెన్ 1 అయితే అవడం అయితే జరుగుతుంది కాబట్టి, సో ఎస్ఎన్ అనేది ఈజ్ బౌండెడ్ అబోవ్ అని చెప్పచ్చు కదా. సో బౌండెడ్ అబోవ్, సో ఉండడం అయితే 1 కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి 1 అనేది ఏమవుతుంది, గ్యారంటీగా అప్పర్ బౌండ్ అయితే అవడం జరుగుతుంది. సో ఎస్ఎన్ అనే సీక్వెన్స్ బౌండెడ్ అబోవ్ అవుతుంది. దేర్ఫోర్ ఎస్ఎన్ ఈస్ converges to convergent to 1. సో ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఎస్ఎన్ అనే సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందంట. ఎక్కడ కన్వర్జెంట్ అవుతుందంట, కన్వర్జెస్ టు 1కి కన్వర్జెంట్ అవుతుంది అంటే జరుగుతుందంట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయితే వాటిని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, దానికి నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.